ఒక దిక్కు మాహిష్మతి సైన్యం, ఇంకో దిక్కు కాలికేయుని సైన్యం. బాహుబలి సినిమాల ఆ యుద్ధం సీను ఏమన్నుంటదా నల్లా అసలు. 2 బ్యాచీలు ఇయ్యర యుద్ధాలు చేసుకుంటాయి కదా. అగో అసంటి యుద్ధమే మన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో నడిచిందొల్లా. అరే అవంటనొల్లా 2 బ్యాచీలు నువ్వెంత అంటే నువ్వెంత, నీ ప్రతాపమా నా ప్రతాపమా అన్నట్టు ఫైటింగులు చేసుకున్నాయి. పాండ్రి మరి మనం కూడా దూరంకెళ్ళి ఆ యుద్ధం సీను ఓ మల్క చూసేసొద్దాం నడుగురి. ఫేస్ టు ఫేస్, టైం టు టైం, తగ్గా 4. బాహుబలి లెవెల్ల బిల్డప్ ఇచ్చి ఈ కోతులను చూయిస్తున్నారేంది అని అంటారా? అరే మీకు తెలియదు కదా, ఇవి బాహుబలి సినిమాలను మించిన యుద్ధాలు చేసుకునేవిలో 1 కాదు 2 కాదు 60-70 కోతులు 2 గ్రూపులు కట్టినాయి. ఒకళ్ళు ఇంటికి పోయినాయి. ఇక ఆడ చూడాలి వీళ్ళ కొట్లాట. ఏహే అసలు పెద్ద యుద్ధమే నడిచిందనుకోరా అదురులో. వామ్మో అసలు ఈ ఇల్లుగల్లోళ్ళ ధైర్యానికి ఓపికను మెచ్చుకోవాల్సిందే పోన్రి. అయితే వరంగల్ జిల్లా ఇల్లందుల కోతుల రాజ్యం అయిపోయింది. ఆ ఊళ్ళే మనుషుల కంటే కోతుల జనాభానే బాగా ఎక్కువైపోయిందటనుల్లో. అగర్సే కోతులకు కూడా ఓటర్ కార్డు ఇస్తే ఈ కోతులే సర్పంచ్ గానో వార్డు మెంబర్ గానో గెలుస్తాయి కావచ్చు. గట్లున్నాయి. ఇక ఇండ్లలో చొచ్చుడు, ఎగురుడు, దునుకుడు, మనుషుల మీద ఎక్కి ఆటలాడు. ఇగో ఈ ఇల్లు గల్లోళ్ళని చూడురోల్లా పాపం కోతులను చూసుడుతోని దర్వాజాలు బంద్ పెట్టుకున్నారోల్లా గజ్జ గజ్జ వణుకుకుంటా. అసలు ఇవి ఒక జాగల ఆగుతాయి కదా. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి గోడలు దునుకుడు, కిటికీలకెళ్ళి అర్రలకు ఓవుడు. అసలు బాహుబలి బ్యాచ్ కి బల్లాల దేవుని గ్యాంగుకు కదా ఎట్లా ఫైటింగ్ అవుతుందో, బల్లాల దేవుని గ్యాంగుకు కదా ఎట్లా ఫైటింగ్ అవుతుందో గట్లయింది. కానీ ఒక్క ఊళ్ళో గిన్ని గనం కోతులేందల్లా. అసలు పట్టించుకుంటున్నారా లీడర్లు ఆఫీసర్లు?